టమాటా రైస్ని అయితే మనము రైస్ వేసి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇంట్లో మార్నింగ్ అయినా నైట్ అయినా అన్నం వండుకుంటాం కదా, అన్నం మిగిలిపోయిన అన్నంతో అయినా ఇది చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. టమాటా రైస్ అయితే అయిపోయిందండి. టమాటా రైస్ అయితే ఇలా వచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కూర తింటుంది. అక్షర ఏంటమ్మా అది? బాలా? ఆపిల్. ఆపిల్ అను. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు డైలీ వ్లాగ్. నేనైతే ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ కోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వీటెక్కాలి. ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం మసాలా అయితే ఇలా వేసుకోవాలి. ఇవి బాగా అయితే వేగాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఉల్లిపాయలు అంతా బాగా వేగే వరకు బాగా కలుపుకోవాలి. బియ్యం తీస్తుంది. బియ్యం చూడండి ఎలా జల్లేస్తుందో. మా అక్షర అయితే లెగిచే ఉందండి, బాగా ఎక్కువ అలర్ట్ చేస్తుంది. ఏది చేయొద్దంటే అదే చేస్తాను అనేసి అంటది. సిగ్గుపడిపోతుంది. మనం వేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. మొత్తం ఈ టమాటా ముక్కలు అయితే బాగా మగ్గాలి. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి. మసాలా పొడి వేసుకున్నాక బాగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అయితే మూత అయితే పెట్టుకోవాలి. టమాటాలు అయితే మగ్గిపోయి బాగా. ఇందులోకి కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక కాసేపు మనమైతే ఇలా కలుపుకొని, మనమైతే టమాటా రైస్లోకి ముందుగా కడిగి పెట్టుకుని ఉంచిన రైస్ని అయితే కాసేపు ఇలా నానపెట్టుకోవాలి. కాసేపు ఉంచిన తర్వాత ఈ టమాటా రైస్లోకి ఇప్పుడు మనం వేపుకున్న దాంట్లోకి వేసుకోవాలి. గ్లాసు రైస్లోకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. కాసేపటికి రైస్ అయితే ఉడుకుతుంది. అర్థం కాదు, చెప్పు ఏం కావాలి? టమాటా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కొత్తిమీరను అయితే వేసుకోవాలి. టమాటా రైస్ని అయితే మనము రైస్ వేసి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇంట్లో మార్నింగ్ అయినా నైట్ అయినా అన్నం వండుకుంటాం కదా, అన్నం మిగిలిపోయిన అన్నంతో అయినా ఇది చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఏవైనా కాయగూరలు ఉంటే వాటితో కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. మా టమాటా రైస్ అయితే అయిపోయిందండి. టమాటా రైస్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.